ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ సమాధానము అనుగ్రహింపబడునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మీతో కొన్ని మాటలు పంచుకోవటానికి వచ్చాను. ఏంటయ్యా అంటే, ఈనాడు సభ్య సమాజంలో కొంతమంది ప్రజల్ని చూస్తున్నప్పుడు మనము సేవ్ అయ్యాం, మనము నిజరక్షకుడికి దగ్గరికి వచ్చాం, నిజమైన దేవుని దగ్గరికి వచ్చాం. ఇంకను మన బంధువులు ఉన్నారు, మన రథ సౌందికులు ఉన్నారు, ఇంకా కొద్దిగా ఇప్పుడిప్పుడే మారుతున్నవారు ఉన్నారు, ఇంకా మారకుండా అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నవారు ఉన్నారు. వెరసి మరి అందరూ నిజదేవుణ్ణి గుర్తించాలని మరి ఒక దేవుని ప్రజలకు మాత్రమే ఉంటుంది, మరి ఇతరులకు ఉండదా అంటే ఉండదు. ఎందుకు అనగా అనేక రకాలైన విశ్వాసాలు ఉన్నాయి భూమి మీద. అయితే అన్ని విశ్వాసాలలో కల్లా దేవుని మీద ఆనుకున్న వారి విశ్వాసము వేరు అని చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఎందుకు ఈ మాట నేను ప్రస్తావించానంటే, ఈనాడు సభ్య సమాజంలో ఉన్న వ్యక్తుల్ని చూస్తే మనము గత కాలాలలో ఆ అజ్ఞానము, ఆ అంధకారం అనే ఆ చీకటిలో ఉన్నప్పుడు జరిగించిన ఆ యొక్క క్రియలు ఇప్పటికి కూడా ఆ అజ్ఞానంలో నుండి మనం విడుదల పొందాము. కానీ మన బంధువులు కావచ్చు, మన యొక్క భారతదేశ ప్రజల్లో కొద్దిమంది కావచ్చు, ఇంకనూ ఆ అజ్ఞానంలోనే ఉండిపోయారండి. ఇది మొట్టమొదటిగా ఒక క్రైస్తవునికి ఉన్న చింత, బాధ. క్రీస్తుని కలిగి ఉన్న వానికి ఇది బాధ అని చెప్పుకోవచ్చు, చింత అని చెప్పుకోవచ్చు. ఏంటయ్యా చింత? మనం బాగుంటే చాలు కదా, వారితో మనకెందుకు, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది అని ఉండొచ్చు కదా అంటే ఉండలేను. ఎందుకు అనగా రాబోతున్న ఉగ్రత భయంకరము. తూర్పుకి, పడమటకి, ఉత్తరానికి, దక్షిణానికి ఎంత వీధిన ఆ రోజు ఆ అగ్నిలో ఒడ్డు దొరకదు. అది పురుగు జావదు, అగ్ని ఆరదు. దీనికి నిరూపణగా ఒక చిన్న గతంలో మనం ఏం చేసి వచ్చాం, ఇప్పటికి మనోళ్ళు ఏం చేస్తున్నారు అనేదాన్ని దేశాన్ని దృష్టిస్తూ, దేశము కోసమును మరి దేశ ప్రజల క్షేమము కోసమును ఒక వచనాన్ని మీ దృష్టికి తేవాలి. చిత్తగించండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనములో, న్యాయము పట్ల న్యాయము జరిగించుట వలన ఏ రాజు న్యాయము తీరుస్తాడో ఆ దేశము క్షేమంగా ఉంటుంది. తర్వాత ఏ రాజు లంచము పుచ్చుకొని, లంచము అనే క్రమము ద్వారాగా దేశానికి దేశము నాశనము అయిపోవటానికి కారణము లంచం. ఈ లంచము అనే క్రియ ద్వారాగా ఈరోజు చూడండి విద్యార్థి కానుంచి ఏమండి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కొద్దిగా గొప్ప ముడుపులు చెల్లించాలి, అదే లంచం. ఇక్కడ అంటుంది దేవుని పరిశుద్ధ గ్రంథమైన
దేవుని లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏ రాజు తన దేశము కోసము న్యాయమును జరిగిస్తాడో ఆ దేశము క్షేమంగా ఉంటుంది. ఆ రాజు ఆ స్థానమందు, ఆ సింహాసనమందు కొనసాగాలి అంటే న్యాయం జరిగించేవాడు అయి ఉండాలి. న్యాయము జరిగించేవాడు కాకపోతే అట్టే కాలము వాని సింహాసనము నిలవనేరదు. ఆ సింహాసనము నుండి ఏ ప్రజలైతే పట్టం కట్టి ఆ రాజుగారే మాకు కావాలి, ఆ రాజుగారే మాకు కావాలి అని జయధ్వనులు దొరికించి ఆ రాజుని నిర్మించుకున్నారో ఆ రాజుని పడదోసే అధికారము ప్రజలకే ఉన్నది. అలాగనే లంచము, ఈ లంచము అనే క్రియ ద్వారాగా ఈరోజు చూడండి ఎన్ని జీవితాలు పతనమైపోతున్నాయో, ఎన్ని జీవితాలు పతనమైపోతున్నాయో. చిన్న స్థాయిలో ఉన్నవారు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఏమండి, కొద్దో గొప్ప లంచము ఇస్తేనే తప్ప. ఈరోజు ఒక సర్టిఫికేట్ కావాలి అంటే యథార్థంగా సర్టిఫికేట్ ఉన్నప్పటికీ యథార్థంగా ఒక ఉన్నతమైన హోదా కలగాలి అంటే లంచం. ఈ లంచం అనేది ఈ యొక్క క్రియ ద్వారాగా దేశమే పతనమైపోతుంది. సరే, ఇంతవరకు దాన్ని పక్కన ఉంచితే ఏమండి, గతంలో మన విశ్వాసాన్ని చూసుకుంటే భగవంతుని పేరిట జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక దానాలు, అనేక హోమాలు, అనేక యజ్ఞాలు, ఏమండి కఠోర దీక్షలతోనూ నియమాలతోనూ నిష్టలతోనూ అరిచేతి యందు ఆరత కర్పూరాలు వెలిగించి ఏమండి దేవుడు కూడా ఆఖరికి లంచగుండిగానే కనపడ్డ దాఖలాలు గత కాలాలలో మనము క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు నేను ముందు చెప్పిన ఆ మాటలన్నీ కూడా వర్తిస్తాయి. భగవంతుడు ఏ ఉద్దేశముతో ఆ దేవుడు సర్వశక్తి కలిగిన ఆ తండ్రి మనందరి కోసము ఈ సృష్టిలోకి, ఈ సృష్టిని శూన్యములో ఈ సృష్టిని చేసిన ఆ భగవంతుడు సృష్టికర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు వారు రాకమునుపు, యేసు అనే నామములో రాకమునుపు ఆయన మహాదేవుడని పిలువబడ్డాడు. ఆయన యజ్ఞమని పిలువబడ్డాడు. ఆయన ఆది సంభూతుడని పిలువబడ్డాడు. అగ్ని అని పిలువబడ్డాడు. నీతి సూర్యుడని పిలువబడ్డాడు. ఆయన ఆది సంభూతుడని పిలువబడ్డాడు. ఈయనకి అనేక పేర్లు ఉన్నాయి. యేసు అనే నామములో మానవ అవతారముగా రాకమునుపు ఆదిలో ఆది దేవుడిగా పిలువబడ్డాడు. ఆది సంభూతుడిగా పిలువబడ్డాడు. ఈరోజు ఈ లంచం అనే క్రియ ద్వారాగా ఎంతోమంది జీవితాలు పతనమైపోతున్నాయి. ఆఖరికి భక్తి అనే పేరులో కూడా భగవంతుణ్ణి, దేవుణ్ణి లంచగొండిగానే చూసి గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము, జపము, తపం, మంగళ దీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, ఏమండి తలనీలాలు, అనేక రకాలైన పుణ్యకార్యాలు, యజ్ఞాలు, మా దోషములను క్షమించు, ఇదిగో ఈ పశువుని నీకు ఇస్తున్నాము భగవంతుడా, సేకరించు దేవత అని ఎన్ని రకాలైన హోమాలన్నీ చేపించింది, ఎన్ని రకాలైన క్రియలండి. అందుకే అంటాడు, లంచము అనేది ఎవరిలో ఉంటుందో వారు ఆ లంచము ద్వారాగా వారి జీవితాలనే క్లోజ్ చేసుకుంటారు.
ఈ లంచము అనేది దేశము మీద ఉన్న, దేశములో ఉన్న, ఆ దేశమును వేలుతున్న అధికారిగా ఉన్న వ్యక్తి అయినా సరే ఆఖరికి అట్టే తన సింహాసనము ఉండదు. దేశానికి నాశనం కలుగుతూ ఉంది లంచం ద్వారాగా అని సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనములో మనకు సాక్ష్యం ఇవ్వబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇదే భాగములో భక్తి అనే ముసుగులో భగవంతుణ్ణి కూడా లంచగొండిగానే తీర్చిదిద్దాం. వాస్తవం అంటారా? నిజమే కదా. ఏమన్నాం? ఏం చేశాం? ఓ భగవంతుడా, ఓ దేవుడా, ఇదిగో నీకు ఉంచుతున్నాము, ఈ అర్పణ స్వీకరించి మా దోషములను క్షమించు. ఈ పశువుని సేకరించి, ఈ పశువు రక్తము ద్వారాగా సేకరించి మా దోషములను క్షమించు అని దేవుణ్ణి కూడా లంచగొడిగాను ఇప్పటికి కూడా చేస్తున్నారు. పురుషోత్తము సాక్ష్యం ఇస్తుంది. ఈ పురుషోత్తము అంటేనే యజ్ఞానికి సాదృశ్యం. ఈ పురుషోత్తము అంటేనే యజ్ఞానికి సాదృశ్యం. యజ్ఞము అనగా ఏంటి? మానవ జాతి అంతటి కోసమును బలిగా మార్చబడి ఉంది, బలిగా అర్పించబడి ఉన్నాడు. మానవ జాతి అంతటి కోసము యజ్ఞమయ్యాడు. ఎవరు అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు అని కంఠాబద్ధంగా మీకు సాక్ష్యం ఇస్తున్నానండి. మనము క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు లంచాలను అర్పించాము దేవుని పేరిట. ఆ లంచము మనకేం తెచ్చిందో తెలుసా? శాపాన్నే తీసుకొచ్చింది. శాపమునే మనకు తీసుకొచ్చింది. మన కర్మ బలము మన మీదనే ఉంది. మన కర్మ బలాలు పోతున్నాయి, మన కర్మాలు పోతున్నాయని భ్రమపడుతూ ఉన్నారు. లేదు, నీవు దేవుణ్ణి లంచగొండిగా తీర్చిదిద్దుతున్నామనే సంగతి మీకు గుర్తు చేసుకొస్తున్నాను. ఏమండి? ఈ లంచం అనే క్రమము ద్వారాగా కొన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయి, దేశము నాశనమైపోతుంది. అలాగనే భక్తి అనే ముసుగులో దేవుణ్ణి కూడా లంచగొండిగానే చూస్తున్నావు. దేవుడు అలాగ లేడు. ఒక నిజాయితీ కలిగిన అధికారంలో ఉన్న ఒక ఎస్ఐ గారిని, ఒక అధికారంలో ఉన్న, ఒక హోదాలో ఉన్న, పోలీసు వ్యవస్థలో ఉన్న ఒక నీతిమంతుడిగా ఉన్న వ్యక్తిని చూసుకుంటే, పరిధిలోకి తీసుకుంటే, నేను నీ కళ్ళకి నేను లంచగొండిగా కనపడుతున్నానంటారా? ఫస్ట్ నువ్వు లంచం ఇవ్వటము తప్పు, ఈయన్ని చెరసాలలోకి ఏముంచి చెబుతాడు. కానీ ఒక మానవుడే లంచం ఇస్తే తీసుకోవట్లేదు. దేవుని పేరిట మనము లంచాలు పెడుతున్నాము కదా. ఆ లంచాలు తీసుకొని దేవుడు మన పాపాలను క్షమిస్తాడా? లేదు. ఇలాగా సాక్ష్యం ఇస్తుంది. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణము అవశ్యం తదరత్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ సృష్టికర్త, మేమిస్తున్న అర్పణల ద్వారాగను మరి నీవు సేకరించమని మాకు గుర్తెరుగుతున్నాము, మేము తెలుసుకున్నాము. మా రక్తములో పాపమున్నది, శాపమున్నది. మా అందరి కోసమును నీవే రక్తమును ప్రోక్షిస్తే తప్ప నీ రక్తము ద్వారాగా మాకు మోక్షము లభిస్తుంది. కనుక ఓ భగవంతుడా, ఓ దేవుడా, నీవే వచ్చి మా కోసము ప్రాణం పెట్టమని మనకు ముందున్న భక్తులు వేడుకున్నారు. అందుకే యజ్ఞమయ్యాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఏమండి? యజ్ఞమై ఉన్నవాడు, మనందరి కోసం ప్రాణం పెట్టినవాడు ఒకే ఒక ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీ అందరూ రక్షణ పొందురుగాక. ప్రభువు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు ఎవరో కాదు, మనందరి పాపములను క్షమించి యెషయా-గ్రంథములో ఆయన అన్నాడు, 43వ అధ్యాయములో
ఆయన అన్నాడు, మన పాపములను ఆయన ఎన్నడూ కూడా 25వ వచనములో మన పాపములను ఆయన గుర్తుకు తెచ్చుకోడు. ఎందుకు తెలుసా? మన పాపాల కోసమే ఆయన రక్తమును ప్రోక్షించాడు. మన పాపములో, మన రక్తములో పాపం ఉన్నది, మనం అర్పించిన పశువుల్లో పాపం ఉన్నది. కానీ నా యేసులో ఎందు వెతికినా పాపము లేదు. ఆయన దైవ కుమారుడు, ఆయనే పరము నుండి వచ్చిన యజ్ఞ పశువు. ప్రైజ్ ది లార్డ్. యేసు నందు విశ్వాసం ఉంచండి. ప్రభువు యేసు క్రీస్తు వారు మీ మనోనేత్రాలు వెలుగుచ్చునుగాక. ఈ కరుణాకర సుగుణ రాధా మనోహర దాసు, మరి బోకర అనంత కుమారు, ఇంకా చాలామంది, కొద్దిమంది వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. ఆమేన్.